I think Prakash Raj and Ramya Krishna have lifted it. And ఎప్పుడైతే మహేష్ బాబు మెయిన్ విలన్ తో ఎక్కువ తారసపడతాడో ఆ సినిమా ఎప్పుడు సూపర్ హిట్ అవుతుంది. సో ఒక్కడు తర్వాత అన్ని కన్ఫ్రంటేషన్ సీన్స్ ఉన్నాయి ప్రకాష్ రాజ్ తో. సో దట్ మేక్స్ ఇట్ ఎ వెరీ గుడ్ విన్నర్. It's a family movie. Lot of women audiences will be attracted. And I think Mahesh mannerisms lo kotta level చూపించాడు. కామెడీ చాలా బాగుంది. ఒక 2-3 స్టంట్ సీక్వెన్సెస్ లో కూడా కామెడీ టైమింగ్ తో త్రివిక్రమ్ స్టైల్లో సెట్ ప్రాపర్టీస్ యూజ్ చేసి ఎలా చేయొచ్చో చూపించారు. సో హైలైట్స్ మీకు మహేష్ బాబు యాక్టింగ్ and the scenes between Prakash Raj and Mahesh Babu, and last scene with Ramya Krishna, mother and son laga. So idi Kirti Keratalu cinema navala basis annaru kada, daniki 100% justice chesadu Trivikram. Direction ela undandi, direction chaala baagundi. Cinema asalu inkoka fight untundemo inkoka untundi ananga sudden ga last minute lo aapestadu Trivikram, aa touch ichadu chaala baagundi. It's going to be, it will run for a long time. And first Akal Rajam లో పాట ఉంటుంది కదా, ఇది సత్యం ఏది నిత్యం, అక్కడ నుంచి త్రివిక్రమ్ మూవీలోకి తీసుకెళ్ళాడు. జస్ట్ ఆ భీమ్ నుంచి డిఫరెంట్ వేతో బాగా డైరెక్ట్ చేశాడు. కొంచెం బాగాలేదంటారు, ఎందుకు బాగాలేదు అంటే ఆ మూవీలో తీసుకెళ్ళేది వే ఉంటుంది కదా, అది కొంచెం లాగ్ అనిపించింది కానీ బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ త్రివిక్రమ్ వే ఆఫ్ స్టైల్. సో ఫస్ట్ ఆకల్ రాజు మూవీలో కమల్ హాసన్ సాంగ్ ఉంటుంది కదా, ఏది నిత్యం ఏది సత్యం, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా. అక్కడ నుంచి బాగా తీసుకెళ్ళాడు. బట్ కొంచెం మహేష్ బాబు ఎప్పుడు లేనంత గ్లామరస్ గా ఉన్నాడు ఈ మూవీలో అయితే మాత్రం. డాన్స్ అయితే చిరంజీవి గారి తర్వాత మహేష్ బాబు డాన్స్ చేయడం బట్ ఈ మూవీలో తిరగొట్టేశాడు. సో అసలు 2-3 సాంగ్స్ చెప్పలేము అనమాట, ఓన్లీ అలా చూస్తూ ఉండిపోవచ్చు. త్రివిక్రమ్ మార్క్ కనిపించింది డైరెక్షన్. త్రివిక్రమ్ మార్క్ ఇప్పుడు అలా వైకుంఠపురంలో, దాని తర్వాత నెక్స్ట్ దాని ముందు అరవింద్ సమేత సేమ్ కైండ్ ఆఫ్ మార్క్ అయితే దీంట్లో కూడా ఉంది. 2 సినిమాలు కలిసి ఉన్నాయి అన్నారు, సేమ్ అదే కైండ్ ఆఫ్ అదే థీమ్ లో ఉంది మూవీ అంతా. బట్ రెస్ట్ ఆఫ్ ది థింగ్ ఇస్ గుడ్. రేటింగ్ ఎంత సార్? రేటింగ్ 3 out of 5. సంక్రాంతి విన్నర్ లాగ్ ఏం లేదు. బట్ అన్న నా దగ్గర తీసురండి, ఎవరు నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళు ఇక్కడ తీసురండి, నేను కూర్చోబెట్టి మళ్ళీ చూపిస్తా సినిమా. చెప్తున్నా కదా, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని, మహేష్ బాబు సినిమా గురించి చెప్తున్నానంటే ఎంత నచ్చి ఉంటే చెప్తా, ఎంత మైండ్కి వెళ్ళిపోతే అసలు ఒక్కొక్క డైలాగు సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, ప్రతి సాంగ్ కూడా చాలా బాగున్నాయి, ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్. ఆ కుర్చీ సాంగ్ అయితే అసలు అది ఓవర్ నాటు అసలు. ఆ మ్యూజిక్ కొడుతుంటే కుర్చీలో మేము ఎగురుతున్నాం కుర్చీ సాంగ్ కి, అంత హైప్ తీసుకొచ్చాడు ఆ సాంగ్ కి. ట్విస్ట్ అంటే ఏం లేదన్నా, విలని మరి కామెడీగా పొడి చేస్తాడు. అంటే బజ్జీలు వేసుకుంటాడు, మిరపకాయ బజ్జీలు. అది ఇట్టో బంపర్ ఇట్, అది ఓవర్ ఇట్ కాదు, బంపర్ ఇట్. అది మూవీ అయితే ఓవరాల్ గా బాగుందన్న, చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగానే నచ్చింది. కొంచెం సెంటిమెంటల్ గా ఉంది, లాగ్ ఏం లేదన్న, కొంచెం ఎమోషనల్ టచ్ ఉంది మూవీలో. అంటే ఏం నచ్చింది? సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది, సెంటిమెంట్ వర్కౌట్ అయింది. బాబు డాన్స్ ఎరగదీశాడు. తమన్ బీజం కొంచెం డిసప్పాయింట్ అయ్యానన్న. బాగుంది, బాగా చేశారు. హైలైట్ సీన్స్ అంటే ఎమోషన్ బాగుంది, మహేష్ బాబు డాన్స్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. అంటే మేబీ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదేమో, బట్ ఓవరాల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే బాగానే నచ్చింది అన్న. సంక్రాంతికి మంచి మూవీ అనే చెప్పచ్చు. అలా ఏం లేదన్న, నేనైతే ఉందనే చెప్తా. దమ్ముంది మూవీలో, దమ్ముంది సినిమాలో. ఫైనల్ గా నేను 4 ఇస్తానన్న 5కి.